సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగివ్వబడును. 9505551885. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం సభలో మాట్లాడిన అంశాలు చూస్తే నవ్వొస్తుంది. మాట్లాడిన అంశాలు అనే కంటే ఆయన ఏడ్చిన ఏడుపు చాలా చాలా కృతకంగా, కామెడీగా, ఆయన నటనా చాతుర్యాన్ని బయటపెడుతుంది తప్ప ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం లేదు. ఒకసారి ఆయన ఏమన్నాడో విందాం. విన్న తర్వాత ఒక కామెంట్. ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. డబ్బులు ఏందయ్యా వాయిస్ రోజు రోజుకి ఏ నమ్మకం సన్నగిలుతుంది? ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం ఆయన సన్నగిలుతుందంట. గెలుపు మీద నమ్మకం సన్నగిలుతుందని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అవారిని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా అక్క చెల్లెమ్మలకు కావాలని సంక్షేమ పథకాలు ఆపుతున్నారా? ఎవరు ఆపారు సంక్షేమ పథకాలు? పెన్షన్లు ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వగలిగిన యంత్రాంగం ఉన్నా కానీ మీరివ్వలేదు. మీరివ్వకుండా అది ప్రతిపక్షం మీద నెట్టాలని చూసి అనేక మంది మరణానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు చూడండి. మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఎన్ని కుట్రలు పడుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. ఎన్నికల అది ఏంటా ఏడిపోయండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైపోయింది మీకు? చాలా ధైర్యవంతులు కదా, ఏమైపోయింది మీకు? ఎందుకు అట్లా ఏడి చేస్తున్నారు? నాకు ఒకటి అర్థమైంది. మీరు ఓడిపోతున్నామన్న భయం మీలో కలుగుతోంది. ఓడిపోతే తర్వాత జరిగే పరిణామాలు మీలో భయం కలిగిస్తున్నాయి. మీరు ప్రజలకు సంబంధించి కాదు, ఏడ్చైనా కానీ ఎలాగోలా సానుభూతి అనే అస్త్రాన్ని మీరు వాడినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరూ వాడలేరు. నేను గతం నుంచి చెప్తూ ఉన్నా, సానుభూతి అనే అస్త్రాన్ని మీరు వాడదలుచుకున్నారు. మళ్ళీ ఎవడైనా కానీ ఈ ప్రపంచంలో ఇంత ఏడుతాడండి? ఏంట ఏడుపు? నాకు అర్థం కదా. గొంతులో ఏడుపు ఏంటి? ఇంత ఏడ్చి ఏం సమాజానికి చెప్పాలనుకున్నారు? మిమ్మల్ని ఒక్కళ్ళని చేసి అందరూ కలిసి ఓడించడానికి కుట్రపడుతున్నారని చెప్పాలనుకో, అంటే సానుభూతి కోసం. ఓదార్పు యాత్ర సానుభూతి. మీ జీవితం మొత్తం సానుభూతే. మీ బతుకు మొత్తం సానుభూతి. జాలి చూపులు, జాలి చేష్టలు, జాలి యాక్షన్లు, ఇప్పుడు జాలి ఏడుపులు. ఇలా జాలి కలిగేలా చేసి, సానుభూతి కలిగేలా చేసి మీరు గెలవాలనుకుంటున్నారు. అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించిన మీరు, గెలవగానే ప్రజావేదికను కూల్చిన మీరు, టిడ్కో ఇళ్లను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చిన మీరు ఇవాళ జాలి చూపులు చూస్తున్నారు, జాలి ఏడుపులు ఏడుస్తున్నారు. అమరావతిని, ప్రజా డబ్బుని దుర్మార్గంగా అమరావతి రాజధాని కొన్ని వేల కోట్లు అక్కడ పెడితే వాటిని నిరుపయోగంగా వాటిని మార్చేసిన మీరు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే మీరు ఓడిపోతారని మీకు స్పష్టంగా అర్థమైపోతోంది. ఓడిపోతే మీ భవిష్యత్తు ఏంటనేది కూడా మీకు అర్థం కావట్లా. ఓడిపోతే మిమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ మళ్ళీ జైల్లో చిప్పకూడదు తినాల్సి వస్తుందని ఒక భయం మిమ్మల్ని వెన్నాడుతోంది. అందుకే మీరు ఇవాళ ఏడుస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడాడు. నేను ఓడిపోయినా కానీ ఏం పర్వాలేదు, ఓడిపోతే నాకు ఇబ్బంది లేదు, కానీ మీకే ఇబ్బంది అనే మాటలు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడాడు? ఆయన ఓడిపోతాడు అన్న క్లారిటీ ఆయనకు వచ్చిన తర్వాత మాట్లాడాడు. ఇవాళ కూడా మీరు ఓడిపోతారన్న క్లారిటీ మీకు వచ్చింది కాబట్టే ఇవాళ మీరు ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. బాబా నిజంగా సినిమాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇలాగా ఎప్పుడు స్టేజ్ల మీద ఆయన నటన ఎప్పుడు చేయలేదండి. ప్రజల్లో ఎప్పుడు నటించలే. ఆయన ప్రజల్లో జీవించాడు, సినిమాల్లో మాత్రమే నటించారు. మీరు వామ్మో, మీ ఏడుపు స్వరం వింటుంటే నాకు అనిపిస్తుంది మీకు ఆస్కార్కి మించిన అవార్డు ఏదైనా ఉందనుకోండి, అదే ఇవ్వాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆస్కార్కి మించింది అంటే అదేదో సినిమాలో చెప్తారు కదా, అత్తారింటికి దారేదులో బ్రహ్మానందంకి భాస్కర్ అవార్డు వస్తుంది. అట్లాంటి అవార్డు మీకు, ఆ భాస్కర్ అవార్డు ఇవ్వాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంత దొంగేడుపులండి, ఎంత కుయుక్తండి, ఎంత కుట్రండి, ఎంత నటిస్తారండి మీరు. బాబా ఇలాగా మీరు నటించి జనం ఎవ్వరూ మోసపోవద్దు దయచేసి. ఆయన ఏడుపులు కేవలం ఆయన భయం. అది
ఎప్పుడైనా అరెస్ట్ అయిపోతాడు, ఏం జరిగిపోద్దో, లోపలికి వెళ్ళిపోతే ఇంకెప్పుడల్లా బయటికి రాలేరు, పార్టీ స్మాష్ అవుద్దని ఒక భయంతో ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నిజంగా ఎన్నికలు సజావుగా జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డు తప్ప మిగతా ఎన్నికలు సజావుగా జరగడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది రెండు పక్షాలు. లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం చూసాం, చాలా అరాచకంగా కర్రలు కత్తులు తీసుకుని తిరిగారు, నామినేషన్ లాక్కున్నారు, కొట్టే రక్తం ఓడిన అందరూ. చివరికి తెలుగుదేశం పార్టీ లాంటిది పోటీ చేయలేక తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ జనసేన ఆ రోజు నిలబడింది, బరిలో నిలిచి జనసేన గెలిచింది. సో ఇవాళ అలాంటి జనసేన తెలుగుదేశం పార్టీకి తోడవటం జగన్మోహన్ రెడ్డికి కంటగింపుగా తయారైంది. ఈ దొంగేడుపులకు ఎవ్వరు కూడా కరిగే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తే మంచిది. సో భాస్కర్ అవార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉండాలని కోరుతున్నా.